ప్రియమైనటువంటి దేవుని బిడ్డలైన మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరలా ఈ విధంగా మీతో కలిసి దేవుని వాక్యాన్ని పంచుకోవటానికి దేవుడిచ్చిన ఈ సమయాన్ని బట్టి, ఈ అవకాశాన్ని బట్టి దేవాది దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మనము ఎల్లప్పుడూ దేవునిలో ఎదగాలంటే, మనము సంపూర్ణ స్థితిలోకి చేరాలంటే, మనము నిత్యము దేవుని వాక్యాన్ని ధ్యానించే వారిగా ఉండాలి. మరి వాక్యాన్ని ధ్యానించాలంటే ప్రతిదినము దేవుడు ఏం చెబుతున్నాడో పరిశీలించాలి, పరిశోధించాలి, పరీక్షించి చదువుకొని దేవుని మనసును అర్థం చేసుకుని ఆ ప్రకారము దేవుని చిత్త ప్రకారం నడుచుకోవడానికి ప్రయత్నం చేయాలి. కనుకనే ఈరోజు మళ్ళా మీతో ఒక మంచి అంశాన్ని పంచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంశం ఏంటంటే, మీ జీవము నిందారహితముగా ఉందా? మీ జీవము, అంశం మరొకసారి, మీ జీవము నిందారహితముగా ఉన్నదా అనే అంశం ద్వారా మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ అంశం ఏంటి, ఎట్లా ఉంది అని ఆలోచిస్తే, పరిశుద్ధ గ్రంథములో నుండి తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనంలో అపోస్తలుడైన పౌలు తెస్సలోనికలో ఉన్న క్రీస్తు సంఘానికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 23వ వచనంలో, సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక అన్న మాటను మనం చూస్తున్నాం. ఇక్కడ ఏం రాస్తుందంటే, ఆత్మయు జీవమును శరీరమును క్రీస్తు రెండవ రాకడలో నిందారహితముగా ఉండాలి. ఇక్కడ ఏం రాస్తుందంటే 3 పాయింట్లు మనకు కనపడుతున్నాయి. 1 ఆత్మ, 2 జీవము, 3 శరీరం. క్రీస్తు రెండవ రాకడలో నిందారహితముగా ఉండాలన్నది దేవుని యొక్క సంకల్పం. అలా ఉన్నప్పుడే మనం పరలోకానికి చేరుకుంటామని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. అందుకే మన అంశం ఏంటంటే, మీ జీవము నిందారహితముగా ఉన్నదా? క్రీస్తు రెండో రాకడలో మనం ఎత్తబడే వారిగా ఉండాలంటే మన జీవము నిందారహితముగా ఉండాలి. ఆత్మ తెలుసు మనకు, శరీరము కూడా తెలుసు. కానీ ఈ జీవం ఏంటి? ఈ జీవం కూడా అంటున్నాడు దేవుడు. జీవం ఏంటి అన్నది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. శరీరము ఆత్మ నిందారహితంగా ఉండటం అంటే ఏంటో మనకు తెలుసు. ఎలా అన్నది మనం ఒకసారి ఆలోచిస్తే, ముందుగా మనల్ని తన కోసము నిర్ణయించుకొని అని ఒక మాట రాయబడ్డ మాట మనం చూస్తున్నాం. ఎక్కడంటే ఎఫెసీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయము ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎఫెసీలో ఉన్న క్రీస్తు సంఘానికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 4 నుండి 6 వచనాలు చదువుకున్నప్పుడు, ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయాసంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట
మనము తన కోసమో లేక తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషమై ఉండవల్లని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకునేను అన్న మాటను మనం చదువుకుంటున్నాం. పరిశుద్ధులము నిర్దోషులము. ఇక్కడ చూసినప్పుడు పరిశుద్ధత అనేది ఆత్మకు సంబంధించిన మాట, నిర్దోషము అన్నది శరీరానికి సంబంధించిన మాట. మనం నిందారహితంగా ఉండాలంటే మనల్ని మనము పరిశుద్ధంగా ఉన్నామా లేదా అని పరీక్షించుకోవాల్సిన అవసరత. ఈ రెండు పదాలు ఒకటేనా అని ఆలోచిస్తే రెండు ఒకటి కావు. ఒకటి ఆత్మ, మరొకటి శరీరం. పరిశుద్ధత అనేది ఆత్మకు సంబంధించిన మాట. అది ఎందుకు అని ఆలోచించినప్పుడు మనకు యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనములో ఆత్మ అనగానే మనకు గుర్తు రావాల్సిన మంచి మాట ఏంటంటే, యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనములో దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతోనూ ఆరాధింపవలెననెను. దేవుడు ఆత్మ, మనకి ఇచ్చిన ఆత్మ కనుక ఆత్మ ఏమై ఉండాలి? పరిశుద్ధతను ధరించుకోవాలి. పరిశుద్ధతను ధరించుకోవాలి ఆత్మ. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు, ఆత్మ అయిన దేవుడు పరిశుద్ధుడు. మనం చాలాసార్లు చదువుకున్న మాటే మళ్ళొకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది అన్న మాటను మనం చూస్తాం. దేవుడు ఆత్మ కనుక దేవుడు పరిశుద్ధతను ధరించుకొని ఉన్నారు. మనము కూడా దేవుని నుండి పొందుకున్న ఆత్మ మనలో ఉంది కనుక నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపమని చెలవిస్తున్నాడు కనుక ఆ ఆత్మ మనలో ఉంది కనుక ఆత్మ ఎప్పుడూ కూడా పరిశుద్ధంగా ఉండాలని తండ్రి అయిన దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన పరిశుద్ధుడి కనుక మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఆయన పరిశుద్ధుడు, మనము పరిశుద్ధులుగా ఉండాలి ఆత్మ విషయములో. మరి నిర్దోషత్వము అనగానేమి అని అనగానే నిర్దోషత్వము అనున్నది శరీరానికి సంబంధించింది. ఇక్కడ మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పాలి. దోషి, నిర్దోషి అన్న పదాలు ఎక్కువగా కోర్టులో వినబడతా ఉంటాయి మనకు. దోషి, నిర్దోషి ఇది కంటికి కనపడే శరీరానికి సంబంధించినవి. మనము తల్లి గర్భములో నుండి బయటకు వచ్చినప్పుడు నిర్దోషిగా వస్తున్నామని చెప్పబడ్డది మాట. ఏ దోషము లేని వారిగా నిర్దోషిగా బయటకు వస్తున్నాం. కానీ ఎదిగే కొద్దీ మనము దోషాలు చేసుకుంటూ దోషులుగా దేవుని ఎదుట మారిపోతున్నాం. తల్లి గర్భములో నుండి రావటమే మనము నిర్దోషిగానే ఉన్నాం, దోషిగా లేము. ఎక్కడుంది ఈ మాట అనగానే ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనములో ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను గాని వారు వివిధ తంత్రములను కల్పించుకొని ఉన్నారు. మనము నిర్దోషులుగానే పుట్టాం. తల్లి గర్భములో నుండి బయటికి రావటమే నిర్దోషులుగానే వచ్చాం. కానీ ఈ లోకానికి వచ్చిన తర్వాత జరిగే సిచ్యువేషన్ ఏంటంటే దోషులుగా మారిపోతున్నారు, పాపం చేస్తూ. అందుకే పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను, అంటే ఆత్మరూపేణ పరిశుద్ధంగా ఉండాలి, శరీర రూపేణ నిర్దోషత్వంగా ఉండాలన్నది తండ్రి అయిన దేవుని ఎదుట అలా ఉండాలని తండ్రి కోరిక, తండ్రి ఇష్టం, తండ్రి కోసం
ఒక విధంగా చెప్పాలంటే తన పిల్లలు పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను ఉండాలి. పరిశుద్ధత అనగానే ఆత్మకు సంబంధించింది. ఆత్మ అనగానే దేవుడు ఆత్మ కనుక దేవుడు మనకి ఇచ్చిన ఆత్మ ఒకటి ఉంది మనలో. శరీరము కేవలం నిష్ప్రయోజనము, ఆత్మయే జీవింప చేయుచున్నది. మనం చాలాసార్లు చదువుకున్నమాట. యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనములో. కనుకనే మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏదైతే ఉందో అది ఆత్మకు సంబంధించింది పరిశుద్ధత. మరి శరీరానికి సంబంధించింది ఏంటంటే నిర్దోషత్వం. కోర్టులో వినపడుతున్నాయని చెప్పాను నేను. దోషిగా నిర్ధారించబడినది. సాక్షులను ప్రవేశపెట్టినప్పుడు సాక్షులు చెప్పిన విధానాన్ని బట్టి వారి సాక్ష్యాన్ని బట్టి దోష నిర్దోష అని బయలుపడటం జరుగుతుంది. బయలుపరచబడినప్పుడు దోషిగా ఉంటేనేమో శిక్ష ఖరారు చేయబడుతుంది జడ్జి గారి ద్వారా, అంటే న్యాయమూర్తి ద్వారా. ఏ పాపము ఎరగని వాడిగా ఉన్నట్లయితే, ఒకవేళ దోషిగా కనపడనట్లయితే నిర్దోషిగా ఎంచబడి విడుదల అనుగ్రహిస్తారు, విడుదల చేస్తారు ఆ వ్యక్తిని. అంటే అది దేనికి సంబంధించిందంటే చేసిన అపరాధము కంటికి కనపడే దోషమును బట్టి శిక్ష విధించేది కోర్టు. కాబట్టి మనం ఎక్కువగా కోర్టుల్లో ఈ మాటలు వింటాం. అది శరీరానికి సంబంధించి. ఈ రెండింటికి కల్మషం ఉంటుందా అని అంటే ఖచ్చితంగా ఉంటుంది అన్న మాటను మనం ఖచ్చితంగా చూడగలం. ఈ రెండింటికి ఆత్మకును శరీరానికి కల్మషం ఉంటుందా మనం ఆలోచిస్తే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మనకును కలిగిన సమస్త కల్మషము నుండి మనల్ని పవిత్రులుగా చేసుకుంటుంది. అంటే శరీరానికి ఆత్మకు కల్మషం అంటుంది. అందుకే ఆయన ఎదుట దోషులుగా ఉండకూడదన్నదే దేవుని సంకల్పంగా ఆయన ఖచ్చితంగా చెప్తున్నాడు. ఆయన కోరుకున్న వ్యక్తిత్వం ఇలా ఉండాలని కోరుకుంటున్నాడు. పరిశుద్ధతను నిర్దోషత్వం, ఒకటి ఆత్మకు సంబంధించింది, ఒకటి శరీరానికి సంబంధించింది. ఆత్మకు సంబంధించింది ఖచ్చితంగా దేవుడిచ్చిన ఆత్మ కనుక అది ఎప్పుడు కూడా పరిశుద్ధంగా కనపడాలి. ఎందుకంటే దానికి కూడా కల్మషం అంటుతుంది. శరీరానికి సంబంధించినది అది దోషత్వం కనపడదు, నిర్దోషిగా కనపడాలి, దోషులుగా కనపడదు. ఆ దోషులు అనగానే పాపాన్ని చేసినవారు, శరీరానుసారమైన పాపాన్ని చేసినవారు, ఆత్మానుసారంగా పాపం చేసినవారు. అందుకే ఈ రెండింటికి కల్మషం అంటుంది. కనుక ఈ లోకంలో పుట్టి ఎదుగుతున్నప్పుడు ఈ రెండింటికి కల్మషం ఉంటుంది. కనుక మనము దేవుని ఎదుట వీటి నుండి మనము ఏం చేయాలంటే పవిత్రులుగా చేసుకోవాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. ఇదే దేవుడు చెబుతున్న సంకల్పంలోని మనము క్రీస్తు 2వ రాకడలో మనం ఎలా ఉండాలి అన్నది ఖచ్చితంగా చెబుతున్న మాట. ఒకసారి ఆ మాట మరలా గుర్తు చేద్దాం. తెస్సలోనీయులకు రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం. సమాధానకర్తయగు దేవుడే మిమ్ములను సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక అన్న మాటను చూస్తున్నాం. ఇప్పటి వరకు మనం చూసింది ఆత్మయు శరీరం. మరలా జీవము అన్న మాటను కూడా మనం చూస్తున్నాం. ప్రతి మనిషి ఇక్కడే దేవునికి దొరికిపోతాడట, జీవం కాడే. ఆత్మ శరీరాన్ని మనం చూస్తున్నాం, మనకు తెలుసు కాబట్టి చాలా జాగ్రత్తగా పాటించడానికి ప్రయత్నం చేస్తాం. కానీ జీవము అన్న కాడే మనుషులు దేవునికి దొరికిపోతున్నారు.
ఎందుకు అనగానే ఆలోచించరు, దాని గురించి ఎందుకు జరుగుతుందని ఆలోచించరు. ఏ విషయంలో ఈ జీవము ఎందుకు నిందారహితంగా ఉండాలి, జీవం అంటే ఏంటి, అసలు ఎందుకు నిందారహితంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడో ఆలోచించరు. కానీ దేవుడు నేరం ఎక్కడ జరుగుతుందో అది చూస్తూ ఉంటాడన్న సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోకంలో చూసినప్పుడు పోలీసులు ఎక్కడ నేరం జరుగుతుందో పరిశీలన చేస్తూ ఉంటారు, శిక్షలు జడ్జీలు వేస్తూ ఉంటారు. దేవుడు కూడా నేరం ఎక్కడ జరుగుతుందో అది మరీ పరిశీలించి చూస్తున్న దేవుడు మన దేవుడు. బైబిల్లో ప్రాచీన ప్రతిలో గ్రీకు, హెబ్రీ ఈ భాషలో తర్జుమా చేసినప్పుడు జీవము అన్న పదానికి అర్థము ప్రాణము అన్న సంగతి మనం తెలుసుకుంటున్నాం. మనకు బైబిల్లో ఉన్న ప్రాచీన ప్రతులను మనం ఒకసారి పరిశీలించినప్పుడు ఈ ప్రాచీన ప్రతులు ఏ భాషలో రాయబడినాయి అని ఆలోచిస్తే గ్రీకు, హెబ్రీ భాషల్లో తర్జుమా చేయబడింది. అక్కడ నుండి ఇంగ్లీష్లో నుండి తెలుగులోనికి తర్జుమా చేయబడింది బైబిల్. అయితే జీవము అన్న పదానికి మూలార్థం ఏంటంటే ప్రాణం అన్న సంగతి మనం తెలుసుకోవాలి. జీవం అంటే ప్రాణం. ఈ ప్రాణం అన్న సంగతి మనం తెలుసుకుంటే ప్రాణము నిందారహితంగా ఉండాలంటే ఎట్లా? దేవుడికి ఇక్కడే దొరికిపోయేది. మనం ఎంత పవిత్రంగా ఉండాలని అనుకున్నా ప్రాణం విషయంలో దొరికిపోవటానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయట. అందుకే దేవుడు పరిశీలించి చూస్తున్నాడట ఏ వ్యక్తిని. ఆయన పిలుచుకున్న ప్రతి వారు పరిశుద్ధముగాను, నిర్దోషత్వంగాను, నిందారహితంగాను, అవునా, జీవము నిందారహితంగా ఉండాలా ఆయన ఎదుట. అదే కోరుకుంటున్నాడు ఆయన. రేపు క్రీస్తు రెండవ రాకడలో కూడా అలా ఉన్నవారినే ఎత్తబడతారు. అలా ఉంటేనే ఎత్తబడతారు, అలా లేకపోతే ఎత్తబడరు. అలా లేకపోతే పరలోకం స్వతంత్రించుకోలేరు. లేదండి నేను చాలాసార్లు మోకరించి ప్రార్థన చేస్తున్నాను, నేను ప్రార్థనలో పర్ఫెక్ట్గా ఉన్నానండి, ప్రార్థనలో ఉండొచ్చు. నేను బైబిల్ బాగా చదువుతానండి, బైబిల్లో అసలు ఎప్పుడు చూసినా ఉదయం నుండి సాయంత్రం వరకు నేను బైబిల్ని విడిచిపెట్టానండి, నా పక్కనే వేసుకొని తిరుగుతానండి, నా పక్కనే ఉంటుందండి ఎప్పుడు చూసినా బైబిల్. చాలామంది చెప్తూ ఉంటారు. నీ పక్కన ఉన్నా, నీతో ఉన్నా ఆ బైబిల్లో ఉన్న మాటలు నువ్వు నీ మనసులో ఉండకపోతే అది చాలా కష్టం అన్న సంగతి గమనించాలి. మనం ఇందాక నుండి చెప్పుకుంటున్నాం, క్రీస్తు రెండవ రాకడలో ఒక క్రైస్తవుడిగా, దేవుని కుమారుడిగా, కుమార్తెగా మనం ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడో అలా ఉంటేనే పరలోకాన్ని స్వతంత్రించుకోగలం. కానీ అలా లేని ఎడల మనం స్వతంత్రించుకోలేమన్న సంగతి మనం తెలుసుకోవాలి. ఒకవేళ తప్పిపోయిన శిక్షార్హులుగా మనం ఉంటామన్న సంగతి తెలుసుకోవాలి. చెప్పాం, ఆత్మయు శరీరమును. ఆత్మ దేవుడిచ్చిన ఆత్మ కనుక అది పరిశుద్ధంగా ఉండాలి. నేను పరిశుద్ధుడను కనుక మీరు పరిశుద్ధులుగా ఉండాలి. శరీరం నిర్దోషత్వంగా ఉండాలి. ఎందుకంటే ఉదయం లేచిన దగ్గర నుండి పడుకునే వరకు ఏ ఏ కార్యక్రమాలు చేస్తున్నామో శరీరముతో, ఈ శరీరము కలిగి ఉన్న ఈ అవయవాలతో ఏ ఏ కార్యక్రమాలు చేస్తున్నామో ప్రతి అవయవము నిర్దోషత్వముగా ఉండాలి. ప్రతి అవయవం, శరీరము నిర్దోషత్వంగా ఉండాలి. దోషిగా తేలితే మాత్రము దేవుడు ఒప్పుకునేవాడు కాదు. అందుకే లేఖనాలు సెలవిస్తున్నట్టుగా జీవము అనగానే ప్రాణము అన్న సంగతి మనం తెలుసుకోవాలి. ప్రాణము నిందారహితంగా ఉంటుందా అంటే ఉండాలి అని ఖచ్చితంగా చెప్తున్నాడు. ప్రాణము అనగానే మీకు అర్థం కావాల్సిన చాలా వచనాలు బైబిల్లో రాయబడ్డ మాటలు చూస్తున్నాం. దేవుడు ఆత్మ చూస్తాడు, శరీరాన్ని చూస్తాడు. మరి రక్తాన్ని, ప్రాణం అనగానే రక్తాన్ని చూస్తాడా? ఏమంటే రక్తాన్ని చూస్తాడా? భలేగా చెప్తున్నారు ఏంటండి అనొచ్చు. కానీ దేవుడు రక్తాన్ని కూడా పరిశీలించే దేవుడు.
చూద్దాం ఆ మాట. ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము పరిశుద్ధ గ్రంథములో నుండి ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయము 23వ వచనం. 23వ వచనం. అయితే రక్తమును తినకూడదు, భద్రము సుమి, ఏలయనగా రక్తము ప్రాణము, మాంసముతో ప్రాణాధారమైన దాన్ని తినకూడదు. చూసారు ఎంత ఖచ్చితంగా చెప్తున్నాడు. జాగ్రత్త సుమి, భద్రము సుమి. దేవుని హెచ్చరిక ఎలా ఉందో చూడండి. భద్రము సుమి. ఆయన రక్తాన్ని కూడా పరిశీలించే దేవుడు. జీవం అంటే ప్రాణము, ప్రాణమంటే రక్తము. మీ జీవము నిందారహితముగా ఉన్నదా? ఇది మన అంశము. ఆత్మ తెలుసు మనకి, శరీరము తెలుసు, మరి జీవం అంటే ఏంటి అని అంటే ప్రాచీన ప్రతుల్లో రాయబడినదే జీవం అంటే ప్రాణమని. ప్రాణమంటే ఏదో కాదు, రక్తమని. రక్తము నిందారహితంగా ఉండాలట. ఏ కల్మషము లేనిదిగా కనపడాలట క్రీస్తు రెండవ రాకడలో. క్రీస్తు రక్తమందు కడగబడి కూడా మన రక్తము కల్మషముతో ఉన్నదంటే దేవుని రెండవ రాకడలో ఎత్తబడమన్న సంగతి తెలుసుకోవాలి. రక్తము కూడా పవిత్రంగానే ఉండాలి, క్రీస్తు వలె ఉండాలి, క్రీస్తులా ఉండాలి. ఆయన స్వారూప్యాన్ని ధరించుకున్న మనము, ఆయనను ధరించుకున్న మనము, ఆయన రక్తాన్ని ప్రతి వారము మనలోనికి ఎక్కించుకుంటున్నాము. ఆదివారం వచ్చేసరికి సర్వీసులో రొట్టె ద్రాక్షారసం తీసుకుంటున్నాం మనం. ఈ రొట్టె ద్రాక్షారసం తీసుకుంటున్న మనము ఆయన రక్తము మన రక్తములో మమేకమైపోతుంది. అయినా నీ రక్తములో రోగమేముంటే, పాపమేముంటే, నిందారహితముగా కనపడకపోతే నువ్వు దోషివని తేలుతుంది. ఎందుకంటే క్రీస్తు రక్తము మన ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేయును. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. ఆయన రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. శరీరానికే కాదు, ఆత్మకే కాదు, రక్తాన్ని కూడా ఎక్కించి పవిత్రపరచాలన్నదే తండ్రి అయిన దేవుని సంకల్పం. ప్రతి వారము మనం రక్తం తీసుకుంటున్నా కానీ ఇంకా నిర్లక్ష్యం చేత, అశ్రద్ధ చేత రక్తాన్ని కల్మషము చేసుకుంటున్నామేమో జాగ్రత్త. చూద్దాం ఆ మాటలు. రక్తములో ఏముందో ఒకసారి చూద్దాం. ఆదికాండము 4వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. ఆదికాండము 4వ అధ్యాయము 10వ వచనం. కయ్యూనుతో దేవుడు అంటున్న మాటను మనం ఒకసారి చూద్దాం. కయ్యూను హేబేలును చంపినప్పుడు కయ్యూనును దేవుడు అడుగుతున్న మాట ఇది. సందర్భం 10వ వచనం. నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది అన్న మాటను మనం చదువుతున్నాం. రక్తానికి స్వరం ఉంటుందా? రక్తానికి స్వరం ఉంటుందా? అది ప్రార్థన చేస్తుందంట. రక్తము దేవునికి ప్రార్థిస్తుందంట. స్వరం ఉంటుందా? రక్తానికి మనస్సు ఉంటుందా? ఒకసారి ఆలోచించండి. మళ్ళా చూద్దాం. ఆదికాండం 9వ అధ్యాయం 5వ వచనం. మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును. దేవుడు ఏమంటున్నాడో చూసారా? అసలు రక్తాన్ని పట్టించుకోడండి, మన ఆత్మనే పట్టించుకుంటాడు దేవుడు.
అందుకే మనం ఆత్మీయంగా మనం ఎదగాలి అన్న ఒక్క మాటనే తీసుకుంటున్నారే కానీ మీ జీవము నిందారహితముగా కనపడుతుందా? మీ జీవము దేవుని ఎదుట నిందారహితముగా ఉన్నదా? ఇది ఆలోచించట్లేదు. దేవుని ఎదుట నిందారహితముగా ఉంటేనే పరలోకం చేరుకుంటావు, లేకపోతే పాపిగానే ఉంటావు. మళ్ళా చదువుతాం. మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును, దాన్ని గూర్చి ప్రతి జంతువును నరులను విచారణ చేయుదును. ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుని విచారణ చేయుదును. చూసారా? ఖచ్చితంగా ప్రాణాన్ని అంటే రక్తాన్ని విచారించగలిగిన దేవుడు అంటే హేబేలు రక్తము మొరపెడుతుంటే విచారణ చేయలేదని అనుకుంటున్నారా? హేబేలు రక్తము స్వరము వినపడినప్పుడు దేవుడు విచారణ చేయలేదనుకుంటున్నారా? ఒకసారి ఆలోచించండి. హేబేలు రక్తము స్వరం విన్నప్పుడే విచారణ చేస్తున్నాడు. విచారణ, నీ తమ్ముని యొక్క రక్తము నేల నుండి ఆయన స్వరం నాకు వినపడుతుంది అంటే విచారణ చేస్తున్నాడు. జడ్జి విచారణ చేసినట్టుగా వాదోపవాదాలు ఉండవు ఇక్కడ దేవుని దగ్గర. సూటిగా ఆయన చూసే దేవుడు, వింటున్న దేవుడు, మాట్లాడే దేవుడు. అందుకే విచారణ జరుగుతుంది అంటే మనకు విచారణ జరగదు అనే భ్రమలో ఉన్నామేమో. ఒక్కసారి ఆలోచించు. మనము విచారణ జరగదేమో అనే భ్రమలో ఉన్నామేమో. ఒక్కసారి ఆలోచించు. ఖచ్చితంగా విచారణ జరుగుద్ది. దేవుని ఎదుట విచారణ ఖచ్చితంగా జరుగుద్ది. అందుకే రక్తము కూడా పరిశుద్ధంగాను కల్మషము లేనిదిగా దేవుని ఎదుట కనపడాలి. ఆయన విచారించు దేవుడు. అంతేగాక రక్తములో ఉన్న జీవకణాల ద్వారా ప్రవర్తించుచున్నది ఏంటంట? ప్రచురము చేయబడుతుందంట. జీవకణాల ద్వారా మన ప్రవర్తన ఎలా ఉందో కూడా కనపడుతుంది. జీవము అనేకులు అనే మాట, జీవము జీవము జీవమని. కానీ ఈ రక్తమును గూర్చి మనం ఒక మాట ఆలోచిస్తే అనేకులు ఒక మాట అంటుంటారు. అతడు అన్న మాటలకు నా రక్తం ఉడికిపోతుందిరా అంటూ ఉంటారు. ఆమె అన్న మాటలకు నా రక్తం ఉడికిపోయింది అంటూ ఉంటారు. ఉడికిపోయిందా? రగిలిపోయిందా? ఏం జరుగుతుంది అంటే రక్తము పరుగులెత్తుతుందన్నమాట లోన. అంటే రక్తం అంత ఆలోచన కలిగిందన్నమాట. ఆమె అన్న మాటలు అసలు నేను వినలేకపోయాను. నా రక్తం అయితే మరిగిపోయింది, ఉడికిపోయింది. నేను తట్టుకోలేకపోయాను. చాలామంది జడ్జి ఎదుట చెప్పే విషయాలు. నా రక్తం మరిగిపోయిందండి, నా రక్తం ఉడికిపోయిందండి, అందుకే చంపేశానండి అని చెప్తూ ఉంటారు. కొట్టేశానండి అని చెప్తూ ఉంటారు. కారణం ఏంటంటే రక్తం అట్లా ముందుకు నడిపిస్తుందట, అలా పరుగులు పెట్టిస్తుందట. ఒక్కొక్కసారి ఎవరైనా మనల్ని దూషిస్తే రక్తం ఉడికిపోయి గొడవ పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అవునా? మీకు చిన్న ఉదాహరణ చెప్పాలి. ఇంకా ఎగ్జాంపుల్గా రక్తంను గూర్చి. ఈ లోకంలో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. వారిద్దరూ బద్ధశత్రువులు. ఇద్దరు సొంత రక్త సంబంధం కలిగిన అన్నదమ్ములే కానీ ఇద్దరు కూడా బద్ధశత్రువులుగా బ్రతుకుతున్నారు. ఒకానొక సందర్భంలో వేరే వాడు వచ్చి అన్నను కొట్టాడట.
అన్నను కొట్టేసరికి వెంటనే తమ్ముడు అప్పటి వరకు కూడా బద్ధశత్రువులుగా ఉన్నారుగా, వాడిని కొడితే నాకెందుకు, వాడితో నాకేం పని, వాడు దెబ్బలు తింటే నాకేం పని, వాడితో నాకేం పని, వాడితో నాకు వైరం ఉంది కదా, వాడు నాకు శత్రువు కదా, మా అన్నే అయినా నాకు శత్రువు కదా అని ఆలోచించకుండా నా అన్నని కొడతావా నువ్వు అని ముందు కురికి కొట్టటానికో లేకపోతే గొడవ పెట్టుకోవడానికో మరొకదానికో ప్రయత్నం చేస్తూ ఉంటారు. కారణం ఏంటంటే వారిద్దరి మధ్య ఉన్నదే రక్త సంబంధం. ఆ రక్తము ఒకరిని కొడితే వారి బంధువుల్లో ఎవరినైనా ఏమన్నా అంటే, ఎవరినైనా దూషిస్తే వీడి రక్తం ఊరుకోదు, ఉరుకులు పరుగులు తీస్తూ ఉంటుంది. అది స్త్రీలో కానీ పురుషుల్లో కానీ. మన మాట చేత కానీ క్రియ చేత కానీ దేని విషయంలో కూడా నిందారహితులుగా ఉండాలని కోరుకుంటుంది కానీ నిందగా ఉండాలని కోరుకోవట్లేదు దేవుడు. మన క్రియలో మాటలో అన్నీ కూడా తీర్పు దినమందు లెక్క చెప్పవలసిన వారమై ఉన్నాం. బంధువులను అన్నారని స్నేహితులు అన్నారని పరుగులు తీసుకుంటూ పోయి కొట్లాటకు పోయే వాళ్ళు కూడా ఉన్నారు. ఆడవారైతే జుట్లు పట్టుకొని కొట్టుకునే పరిస్థితి. వాళ్ళు ఒకవేళ చర్చికి వచ్చే క్రైస్తవులైనా తన వారినంటే చాలు, తన తల్లినో లేకపోతే తండ్రినో తన తమ్ముడినో ఎవరైనా అంటే రక్తం మరిగిపోతూ ఉంటుందట. దేవుడు అది కూడా పరిశీలిస్తున్నాడు. గమనించాల్సింది ఏంటంటే, ఎన్ని విషయాల్లో కుమారుడైన యేసుక్రీస్తు వినయమును పాటించాడో, నీలో అన్ని విషయాల్లో వినయము విధేయత కలిగి ఉన్నావా, లేకపోతే లోక సంబంధమైన వాడిగా రక్తం మరిగిపోతుంది పరుగులెత్తుతుందని వారి మీదకి పరుగులు తీస్తున్నావా? ఒక్కసారి ఆలోచించు. అందుకే పేతురు రాసిన మొదటి పత్రికలో ఉదాహరణకు మీకు చూపిస్తున్నాను. 2వ అధ్యాయం 22వ వచనములో యేసుక్రీస్తు, మనకు మాదిరి అయిన యేసుక్రీస్తు ఏం చేశాడో చూద్దాం. ఈయన కూడా రక్తం యవనస్తుడు కనుక రక్తం ఉడికిపోయి మరుగిపోయి ఏం చేశాడో చూద్దాం ఒకసారి. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము కనపడలేదు, ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక చూసారా, న్యాయముగా తీర్పు తీర్చు దేవుని సన్నిధిని దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. చూసారా, తననే అంటున్నా, దూషించిన హేళన చేసిన బెదిరించలేదట. ఆయన నోట మాట ఒక మాట కూడా రాలేదట. మనం లోకంలో ఉన్నాం కదా, శరీరంతో ఉన్నాం కాబట్టి మనం అనాల్సి వస్తుంది. ఏం చేస్తాం సార్, తప్పదు. పొరపాటు నోరు జారాను సార్. క్రైస్తవులు కదా అలా అన్నారేంటి సార్ మీరు? పొరపాటున ఆ మాట జారాను సార్. మాట కూడా జారకూడదు కదా. మరి ఏం చెయ్యమంటారు సార్? వాళ్ళు అలా మాట్లాడుతున్నప్పుడు నా రక్తం మజిలిపోయింది, ఉడికిపోయింది. ఆ రక్తము వలనే నీకు తీర్పు వస్తుంది. ఇది నువ్వు గమనించట్లే. ఆ రక్తమునే విచారణ చేస్తాడు. అందుకే మీ జీవము నిందారహితముగా ఉన్నదా? మీ జీవాన్ని అంటే మీ రక్తాన్ని పరిశీలించి విచారణ చేయగలిగిన దేవుడు. కయ్యోను ఏబేలు స్టోరీలో లేక వచనాల్లో రాయబడ్డ మాట ఏంటో తెలుసా? ఏబేలు తాను గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు తొలుసూరు పుట్టిన దాన్ని దేవుని ఎదుట అర్పణగా తెచ్చాడట హేబేలు. కయ్యూను తన పంట పొలంలో నుండి అర్పణగా మొదటి పంటను తీసుకొచ్చి దేవుడికి ఇచ్చాడట. కానీ హేబేలు అర్పణను దేవుడు ఇష్టపడ్డాడు, కానీ కయ్యూను అర్పణను దేవుడు ఇష్టపడలేదు. కారణం ఏంటి?
కారణం ఏంటి అనగానే హేబేలు దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. హేబేలు అర్పణయు దేవుడు ఇష్టపడ్డాడు. వెంటనే దేవుని మీదకు వెళ్ళలేక, దేవుని మీదకు వైరంగా వెళ్ళక కయ్యూని ఏం చేశాడో తెలుసా? రక్తం ఉడికిపోయిందనమాట. ఏంటి? నన్ను నా అర్పణ ఎందుకు ఇష్టపడలేదని. వెంటనే ఏం చేయలేక ఎదురుగా ఉన్న తన తమ్ముడైన హేబేలును చంపేశాడు. సందర్భం చెప్తున్నాను. రక్తం ఉడికిపోవడానికి కారణం ఏంటంటే ఇదిగో ఇది. చిందింపబడిన నేలలో నుండి ఆ రక్త స్వరమే తండ్రికి మొరపెట్టుకుంటుంది, ప్రార్థన చేస్తుంది, అయ్యా అని. ఆ రక్తమును బట్టే విచారణ చేస్తున్నాడు దేవుడు. అది నీ బంధువులు కానీ, స్నేహితులు కానీ, మరి ఎవరైనా సరే, ఎవరైనా ఏమైనా అన్నా నువ్వు తగ్గింపు స్వభావం కలిగి ఉండాలి. కానీ నా వారిని అంటావా, మా అమ్మని అంటావా, మా నాన్న అంటావా, నా తమ్ముడిని అంటావా, నా అక్కని అంటావా అని పరుగులు తీసి రక్తం ఉడికిపోయిందని కొట్టానండి, చంపేశానండి. అవునా? అది వివేకులు చేసే పని కాదు. ఎందుకంటే మనల్ని నమ్ముకున్న, మనం నమ్మిన దేవుడు, పిలిచిన దేవుడు మనల్ని నమ్మి పిలిచాడట. అలాగనే మనం నమ్ముకున్న దేవుడు శత్రువులను కూడా ప్రేమించమనే కోరుకున్నాడు, వారి కొరకు ప్రార్థన చేయమనే కోరుకున్నాడు. కానీ రక్తం మరిగిపోయిందండి, కొట్టాను, చంపానని చెప్పకూడదు. దూషించానండి, పొరపాటున ఆ బూతి మాటలు తిట్టేశానండి అని చెప్పకూడదు. అందుకే విచారణ చేయు దేవుడు అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. విచారణ చేస్తున్నాడు. విచారణ, ఆ విచారణలో, ఆ రక్తములో, ఆ రక్తం మరిగిపోయి నువ్వు ఎవరిని దూషించావో, ఎవరిని హేళనగా చేశావో, ఎవరిని కొట్టావో, ఎవరిని తిట్టావో అవన్నీ లెక్కలోకి వస్తాయి ఆ రక్తం వలన. అందుకే ఆ రక్తము చాలా జాగ్రత్త, మీ జీవము నిందారహితముగా ఉన్నదా అని చెప్తున్నాడు. చెప్పాను కదా, మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. ఏదైనా రోగం వస్తే రక్తం తీసే టెస్టులు చేస్తారు. అసలు రక్తంలో ఏమున్నదయ్యా అంటే జీవం ఉన్నది నాయన. మనిషికి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేది జీవము రక్తంలోనే ఉంది. అందుకే రక్త పరీక్ష చేసి రోగాలను, ఏమేమి రోగాలు ఉన్నాయో బయట పెడతారు, ఏమేమి వ్యాధులు ఉన్నాయో బయట పెడతారు. కారణం ఏంటంటే ఆ రక్తంలో జీవం ఉన్నది కనుక. ఆ జీవము మనల్ని నడిపిస్తుంది కనుక. కాబట్టి జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే రక్తములో జీవము, రక్తమే జీవము, ప్రాణము అన్న సంగతి జ్ఞాపకం చేసుకొని ఆ రక్తాన్ని విచారణ చేసే పరమ తండ్రి చూస్తున్నాడని గమనిస్తూ మనము ఏదైనా చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్త. రక్తాన్ని విచారణ చేస్తాడన్న సంగతి జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. తండ్రిలో నుండి, ఆత్మతో పాటు తండ్రిలో నుండి జీవకణము తల్లి గర్భములోకి వస్తున్నాం కాబట్టి ఆత్మతో పాటు జీవకణం కూడా వస్తుందట. తండ్రిలో నుండి తల్లి గర్భములోకి, అండాశయములోకి మనం ఎట్టొస్తున్నామో తెలుసా? తండ్రిలో నుండి ఆత్మ ప్లస్ జీవకణం కూడా వస్తుంది. అంటే ప్రాణం కూడా వస్తుంది. తల్లి కడుపులో ప్రాణం పోసుకున్నావా అని అంటున్నారు చాలామంది కవులు. తల్లి కడుపులో ప్రాణం పోసుకోలే, తండ్రి కడుపులో నుండే వస్తున్నాం. ఆత్మ జీవకణం రెండు కలిపి తల్లి గర్భములోకి వచ్చి పెరిగి పెద్దదై 9వ నెల 10వ నెల బయటకు వస్తున్నాం. అది మర్చిపోతున్నారు ఈరోజు. ఈ రెంటిలో తల్లి గర్భములో పరిపూర్ణ ఆకారము పొందుకొని
అతని బ్లడ్, అందుకే మనం చాలాసార్లు చూస్తాం మన జీన్స్ తండ్రి జీన్స్ ఒక్కటే అంటూ ఉంటారు, మన బ్లడ్ తండ్రి బ్లడ్ ఒక్కటే అంటూ ఉంటారు. అవునా? తండ్రి బ్లడ్ అడిగిపోతే కొడుకులో వచ్చేసింది అంటూ ఉంటారు. కారణం ఏంటంటే తండ్రిలో ఉన్న జీవకణమే మనలోకి వచ్చింది, మనలోని ఉన్న జీవకణమే మన కుమారులకు వస్తుంది, కుమార్తెలకు వస్తుంది అన్న సంగతి మర్చిపోవద్దు. చాలాసార్లు పెద్దలు చెప్పుకుంటాను, వీడిని చూస్తే వాడు బాబే గుర్తొస్తున్నాడు రా బాబు, వాడు బాబు అంతే అంటూ ఉంటారు. అంటే వాళ్ళ తండ్రి చేసిన క్రియలే కుమారుల్లోకి వస్తున్నాయి అని. కారణం ఏంటంటే తండ్రిలో ఉన్న జీవకణమే కుమారుల్లోనికి వచ్చింది కనుక, తండ్రిలో నుండి ఆత్మ కుమారుల్లోనికి వచ్చింది కనుక, తల్లి గర్భంలోనికి వచ్చి ఎదిగి పెద్దదై శిశువుగా శరీర ఆకారాన్ని ధరించుకొని బయటికి వస్తున్నాడు కనుక. అందుకే ఇవన్నీ పెద్దలు అంటూ ఉంటారు, అచ్చం వాడి బాబులాగే ప్రవర్తిస్తున్నాడు అంటూ ఉంటారు. వాడి బాబు అంటే వాళ్ళ అయ్య, వాళ్ళ నాన్న. కారణం మీకు తెలిసింది ఇప్పటివరకు. అందుకే రక్తాన్ని నిందారహితముగా ఉండాలని తండ్రి అయిన దేవుడు కోరుకుంటున్నాడు. మరొక మాట చూద్దాం పౌలు గారు గురించి. రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనస్సు విషయములో నేను దైవ నియమమునకును శరీర విషయములో పాప నియమమునకును దాసునై ఉన్నాను. చూసారా? మనస్సు విషయములో దైవ నియమకం, శరీర విషయంలో పాప నియమము మనలో ఉన్నది. నేను పాప విషయంలో శరీర విషయంలో పాప నియమమునకును దాసునై ఉన్నాను అని చెప్తున్న మాటను మనం చూస్తున్నాం. ఇక్కడ చెబుతున్న మంచి మాట మనం ఆలోచిస్తే, పౌలు గారు ఆత్మ విషయమై, శరీర విషయమై, రక్త విషయమై చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరత ఉందని తనను తాను పరీక్షించుకున్నట్లుగా చెబుతున్న మాటను చూస్తున్నాం. అందుకే లేఖనాలు చెబుతున్న మాట, ఆత్మకు హృదయం ఉన్నది, ఆత్మకు హృదయం ఉన్నది అన్న సంగతి జ్ఞాపకం చేసుకోండి. ఆత్మకు హృదయం ఉన్నదా అంటే ఆత్మకు హృదయం ఉన్నది. చూడండి, దేవుడు ఆత్మ. ఆదికాండము 6వ అధ్యాయం 5వ వచనం నుండి చదువుకుంటాం. 5-6 వచనాలు. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూసి తాను భూమి మీద నరులను చేసినందుకు సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. తండ్రి ఎలాంటివాడు? ఆత్మస్వరూపి. ఆత్మకు హృదయం ఉన్నదా? ఉన్నది. మనస్సు ఉన్నదా? ఉన్నది. కాబట్టి జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే దేవదూతలు ఎలా ఉన్నారు అని ఆలోచిస్తే, దేవదూతలు కూడా ఆత్మస్వరూపులు అన్న సంగతి మనం తెలుసుకున్నాం. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో సేవకులైన ఆత్మలకారా అని చెప్తుంది. ఆ ఆత్మలకు కూడా మనసు ఉన్నదా అంటే మనసు ఉన్నది. చూడండి ఒకసారి, యెషయా గ్రంథము 14వ అధ్యాయం 14వ వచనం. మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందునని నీవు మనసులో అనుకుంటివి. అంటే ఆత్మకు మనసు ఉంది, హృదయము ఉన్నది. అవునా? ఆ ఆత్మ చూడండి, దేవదూతలు ఏమై ఉన్నారో మనం ఒకసారి మళ్ళా గుర్తు చేద్దాం. హెబ్రీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 14వ వచనం మనం చాలాసార్లు చదువుకున్నమాట, మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం. వీరందరూ రక్షణయ్యను స్వాస్థ్యమును పొందబో వారికి
పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలకార ఆత్మకు మనస్సు ఉంది, హృదయం ఉంది, దేవునికి ఆత్మ ఉంది, మా హృదయం ఉన్నది. ఆత్మ కనుక హృదయం ఉన్నది, మనస్సు ఉన్నదని జ్ఞాపకం చేసుకో. ఆత్మ దేవుని యొద్ద నుండి వచ్చింది, దేవుని నుండి వచ్చింది కనుక మనకు హృదయం ఉంది. కనుకనే మనిషికి 2 మనసులు ఉన్నాయట. ఒకటి శరీర సంబంధమైన మనసు, ఒకటి ఆత్మ సంబంధమైన మనసు. ఈ రెంటి మధ్యన ఇంకొకడున్నాడు, వాడే జీవం. కాబట్టి జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆత్మ సంబంధమైన మనసు, శరీర సంబంధమైన మనసు ఒకటిగా ఉండవట. చూద్దాం అది కూడా. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం నుండి, శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునుందురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణం, ఆత్మానుసారమైన మనస్సు జీవమును. చూసారా, ఆత్మానుసారమైన మనస్సు జీవం. అది మనకు పాయింట్. ఆత్మానుసారమైన మనసు ఏదైతే ఉందో అదే ప్రాణం, లేక జీవం, లేక రక్తం. ఇంకా చదువుదాం కొన్ని మాటలు. జీవమై ఉన్నది అన్నమాటను మనం చదువుకున్నాం. 6వ వచనం, సమాధానమునై ఉన్నది, ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైనది ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రములకు లోబడదు, ఏ మాత్రమునూ లోబడనేరదు. చూసారా, శరీరానుసారమైన మనస్సు దేవునికి లోబడదట. ఆత్మానుసారమైన మనస్సుగా మనం ఉంటేనే దేవునికి లోబడగలము, నిందారహితముగా కనపడగలం. కానీ మనము శరీరానుసారంగా నడుచుకున్నట్లయితే మనం ఎప్పటికీ పరలోకం చేరుకోలేమన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. క్రైస్తవునిగా నీవు ఏమై ఉన్నావో ఒక్కసారి ఆలోచించు. మీరు సంపూర్ణంగా ఉండకపోతే దేవుని చట్టానికి దొరికిపోతారన్న సంగతి జాగ్రత్తగా ఆలోచించాలి. దేవుని చట్టం ఒకటి ఉంది, ఈ లోక సంబంధమైన చట్టం కాదు. ఎందుకంటే కింద కోర్టులో బెయిల్ దొరకకపోతే హైకోర్టుకు పోతాం, హైకోర్టులో బెయిల్ దొరకకపోతే సుప్రీంకోర్టుకు పోతాం. రకరకాల సెక్షన్లు ఉన్నాయి. ఏదో ఒక విధంగా బయటికి రావటానికి కూడా అవకాశాలు కూడా చాలా పుష్కలంగా ఉంటాయి ఈ లోకంలో. కానీ దేవుని ఎదుట ఆ సెక్షన్స్ ఉండవు. ఒకటే ఆయన చట్టం ఎప్పటికీ మనకి చుట్టం కాదు. ఆయన యథార్థవంతుడు, న్యాయవంతుడు. ఆయన ఎప్పుడూ కూడా యథార్థవంతుడు, న్యాయవంతుడు, పరిశుద్ధుడు. తన బిడ్డలు కూడా పరిశుద్ధులుగాను, యథార్థవంతులుగాను, న్యాయవంతులుగాను ఉండాలని కోరుకుంటున్నాడు. మన వారికి ఒక లెక్క, బయట వారికి ఒక లెక్క చూపించే పక్షపాత ధోరణి దేవుడికి ఉండదు. అందుకే చెప్పాను, మన రక్తం మన వారిని ఏమన్నా అంటే వెంటనే పరుగులు తీస్తూ ఉంటుంది. మన రక్తం మన ఊరి వారిని ఏమన్నా అంటే పరుగులు తీస్తూ ఉంటుంది. మన రక్తం మన ప్రాంతం వారిని ఏమన్నా అంటే కోపం వచ్చేస్తూనే ఉంటుంది, పరుగులు తీస్తూ ఉంటుంది రక్తం. కాబట్టి జాగ్రత్త. ఏ విషయంలో కూడా లొంగేవారిగా, పడిపోయేవారిగా, చిక్కుబడేవారిగా ఉండకూడదన్నది దేవుడు కోరుకుంటున్నాడు. ఏ విషయంలో కూడా దేవుడు ఆత్మను పరీక్షిస్తాడు, శరీరాన్ని పరీక్షిస్తాడు, తీర్పులోనికి వస్తుంది. మీ జీవము కూడా నిందారహితంగా ఉండాలి. జీవము కూడా ఖచ్చితంగా నిందారహితంగా ఉండాలి. తమ్ముడిని అన్నాడని, అక్కనన్నాడని పరుగులు తీయొద్దు.
దేవుడు కోరుకుంటున్న విధంగా మనం ఉంటేనే పరలోకం చేరుకోగలం. దేవుడు ఎలా ఉండమంటున్నాడో అలా ఉండాలి. ఆయన చట్టానికి లోబడి ఉండాలి. మనం క్రైస్తవులుగా లోక సంబంధమైన అధికారం నుండి దేవుడు విడుదల అనుగ్రహించాడు. పాప సంబంధమైన జీవితం నుండి మనల్ని విడుదల అనుగ్రహించాడు. ఎలా విడుదల దొరికిందంటే మన ఇష్టాన్ని బట్టి జరగలేదు, అది దేవుని కృపను బట్టి, దేవుడు మనల్ని పిలుచుకున్న విధానాన్ని బట్టి, దేవుడు మనల్ని ప్రేమించిన విధానాన్ని బట్టి మనకు ఆ కృప వలన దొరికింది ఈ రక్షణ. క్రైస్తవుడిగా, క్రీస్తుని ధరించుకున్న వాడిగా ప్రతి దినము దేవుని సన్నిధిలో దేవుని ఎదుట ఉన్నామని గ్రహించి ప్రార్థించేవాడిగా, వాక్యం చదివేవాడిగా, ధ్యానించేవాడిగా వాక్యాన్ని ఉంటూనే ఇవి సరిపోవు అంటూ కూడా దేవుడు ఏం చేశాడంటే ప్రతి ఆదివారం క్రీస్తు రక్తాన్ని నీ శరీరంలోనికి పంపిస్తున్నాడు. జాగ్రత్త. ఆయనకున్న సహనము, ఆయనకున్న సాత్వికము, ఆయనకున్న ప్రేమ, ఆయనకున్న దయ, ఆయనకున్న కృప, ఆయనకున్న ప్రతి లక్షణం మనం ధరించుకోవాలి. ఆయనకున్న ఓర్పు, సహనం మనం ధరించుకోవాలి. అంతేకాని మనుషులుగా ఆలోచించి పాత ప్రాచీన స్వభావాన్ని అనుసరించి నడుచుకున్నట్లయితే రేపటి దినమందు, తీర్పు దినమందు జరగబోయే తీర్పు ఎలా ఉంటుందో తెలుసా? మీ ఆత్మయు శరీరమును జీవమును నిందారహితముగా కనపడకపోతే, నిందారహితముగా దేవుని ఎదుట ఉండకపోతే నీవు నరక శిక్షలో పాత్రుడు అవుతావన్న సంగతి జ్ఞాపకం చేసుకో. రక్తం, అందుకే మనలోనికి ఆయన రక్తాన్ని ఎక్కిస్తున్నాం. బాగా నీరసంగా ఉండి హెల్త్ బాగలేని వాడికి ఒక బాటిల్ రక్తాన్ని ఎక్కించినప్పుడు, ఒక ప్యాకెట్ రక్తాన్ని ఎక్కించినప్పుడు ఎంత హ్యాపీగా, ఆరోగ్యంగా కనపడతాడో. ప్రతి వారము, ప్రతి ఆదివారము క్రీస్తు రక్తాన్ని నీలోనికి ఎక్కిస్తున్నాడు దేవుడు. మరి క్రీస్తు రక్తం నీలోనికి వస్తుందంటే నీ రక్తం ఎంత నిందారహితంగా కనపడాలి, నీ రక్తము, నీ జీవం ఎంత నిందారహితముగా కనపడాలి. అది కనపడకపోతే దేవుడు, ఆయన సంకల్పము, ఆయన ఆలోచన ఎక్కడ పడిపోతావేమో అని ప్రతి ఆదివారం నిన్ను ప్రేరేపించి ఆదివారం నీకు ఇచ్చి, చాలామందిని చూస్తుంటున్నాం ప్రతి ఆదివారం తప్పిపోయేవారు, ప్రతి ఆదివారం రొట్టె ద్రాక్ష రసం తీసుకోకుండా తప్పిపోయే క్రీస్తు సంఘంలో చాలామంది సభ్యులు ఉన్నారు. అటివారిగా ఉండొద్దు. ఎందుకు అనంటే ఆయన శరీరమును తిని ఆయన రక్తమును త్రాగువాడే నిత్య జీవము కలవాడు. నిత్య జీవము కలవాడు. నిత్య జీవితాన్ని పోగొట్టుకోవటమే కాక నిందారహితంగా ఉండాల్సిన మనం నిందలు తెచ్చుకునే వారిగాను, పాపులుగా కనపడతాము దేవుని దృష్టిలో. అందుకే క్రీస్తు రెండవ రాకడలో మనం ఎలా ఉండాలని తండ్రి అయిన దేవుడు కోరుకున్నాడో అది పౌలు గారి ద్వారా దేవుడు తెస్సలోనీలకు రాసిన పత్రిక, తెస్సలోనిలో ఉన్న క్రీస్తు సంఘానికి పత్రిక రాస్తూ ఈరోజు మనల్ని హెచ్చరిస్తున్నాడు. మళ్ళొక్కసారి చదువుకొని ముగించుకుందాం. తెస్సలోనిలోకి రాసిన మొదటి పత్రిక, తెస్సలోనిలోకి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మయు మీ జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. కాపాడుకోండి. నిందారహితంగా కనబడాలి శరీరం, ఆత్మ, జీవం. కాబట్టి జ్ఞాపకం చేసుకో. నిందారహితంగా ఉన్నారా? తప్పకుండా పరలోకానికి చేరుకోవటానికి అవకాశం ఉంది. నిందారహితంగా లేరా?
నరకానికి పాత్రలు అవటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మన వారిని అన్నారనో, పక్క వారిని అన్నారనో, మన ప్రాంతం వారిని అన్నారనో, మన ఊరి వారిని అన్నారనో, మన సంఘస్థుని అన్నారనో పౌరుషానికి పోయి ఏదో గొడవ చేసి ఏదో రకంగా మనము పాపులుగా మారటం కంటే మనల్ని మనం ఎప్పటికప్పుడు తగ్గించుకొని నిందారహితముగా, మన జీవం నిందారహితముగా కనపడి దేవుని ఎదుట యథార్థవంతులుగా ఉండి పరలోకం చేరుకోవటం ఎంతో ఉత్తమము, శ్రేష్టమన్న సంగతి జ్ఞాపకం చేసుకోండి. ఆ ప్రకారం మీరు ఉండాలని కోరుకుంటూ ఇంతటితో ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా నాయన, మహోన్నతుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు విన్న మాటలు ఎంతో శ్రేష్టమైన మాటలు. మీ జీవము నిందారహితముగా ఉన్నదా అని మమ్మల్ని మేము పరీక్షించుకున్నట్లుగా మీరు ప్రశ్నించి మాకు నేర్పించిన విధానమును బట్టి వాక్యాన్ని మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇటు మాటలు విన్నవారిని, చూసేవారిని దీవించి ఆశీర్వదించి, వారిలో ఇంకా ఏదైనా లోపాలు ఉన్నట్లయితే చక్కదిద్దుకొని సరిచేసుకొని నీ ఎదుట యథార్థవంతులుగా ఉండినట్లు